దేశవ్యాప్తంగా ఫేమస్ తిరుమల తిరుపతి దేవాలయం. ఏడుకొండలవాడు కొలువై ఉన్న నగరం తిరుపతి. పర్యాటక పరంగా తిరుపతికి ప్రత్యేక స్థానం. విద్య, వ్యాపార రంగాలతో పాటు రాజకీయ చైతన్యం అధికంగా ఉండే ప్రాంతం తిరుమల. అందుకే తిరుపతిలో రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అన్ని పార్టీలను హక్కుని చేర్చుకున్నారు తిరుపతి ప్రజలు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ ఘన విజయాలు సాధించాయి. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం తరపున తిరుపతిలో పోటీ చేసి గెలిచారు. ఈసారి వైసీపీ నుంచి భూమన అభినయ్ రెడ్డి బరిలో దిగుతున్నారు. విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు దక్కింది. టీడీపీ నుంచి టిక్కెట్ ఆశించారు సుగుణమ్మ. కాపు సామాజిక వర్గ ఓట్లు కీలకం కాబోతున్నాయి. పొత్తులు కుదిరాక తిరుపతి నియోజకవర్గంలో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? ఏ పార్టీకి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు 2 సర్వేలో వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. పందెంకోళ్ళు 2 లేటెస్ట్ సర్వే రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 18వ తారీఖున చేసిన పందెంకోళ్ళు 1 సర్వేలో తిరుపతి నియోజకవర్గంలో వచ్చినటువంటి సర్వే అంచనాలను ఒక్కసారి వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుందాం. పందెంకోళ్ళు 1 సర్వే ప్రకారం తిరుపతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 34% ఓట్ షేరు, జేఎస్పీకి అనుకూలంగా 57% ఓట్ షేరు కనిపించింది. అదే సమయంలో ఇతరులకు 9% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో పొత్తు రాజకీయాలు కన్ఫర్మ్ అయ్యాయి. అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి తిరుపతి నియోజకవర్గంలో పందెంకోళ్ళు 2 సర్వేలో భాగంగా వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తిరుపతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 43% ఓట్ షేర్ కనిపిస్తోంది. అదేవిధంగా జనసేన పార్టీకి అనుకూలంగా 44% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెంకోళ్ళు 2 సర్వేలో వెల్లడైంది. అదే సమయంలో ఇతరులకు 13% ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. తిరుపతి నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేకు పందెంకోళ్ళు సర్వే 2 మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. తిరుపతి నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డికి 34% ఓట్ షేర్ వచ్చే అవకాశాలు కనిపిస్తే తాజా సర్వేలో అది 43%కి పెరిగింది. మరోవైపు పందెంకోళ్ళు 1 సర్వేలో జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత నాడు పవన్ కళ్యాణ్ ప్రొజెక్ట్ అయ్యారు. ఆ బేస్ చేసుకొని సర్వే చేస్తే ఆయనకు 57% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని పందెంకోళ్ళు 1 సర్వేలో వెల్లడైంది. అయితే తాజా సర్వే సమయానికి జనసేన నుంచి ఆరణి శ్రీనివాసులు బరిలో దిగడంతో ఆయనకిప్పుడు 44% ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇతరులకు గత సర్వేలో 9%, తాజా సర్వేలో 13% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉందని వెల్లడైంది. ఓవరాల్గా చూస్తే తిరుపతి నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ, జనసేన మధ్య టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. అయితే జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు స్వల్ప ఎడ్జ్ కనిపిస్తోంది. పందెంకోళ్ళు 1, పందెంకోళ్ళు 2 ఈ 2 సర్వేల్లో తిరుపతి నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు విశ్లేషిద్దాం. ముందుగా తిరుపతి నియోజకవర్గంలో జనసేనకు 26%గా ఉన్న కాపు కమ్యూనిటీ ఓట్లు కీలకం కాబోతున్నాయి. పొత్తుల్లో భాగంగా టీడీపీ ఓటు బ్యాంకు జనసేనకు బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక టిక్కెట్ ఆశించిన ఇతర అభ్యర్థులు ఆరణికి సపోర్ట్ ఇవ్వడంపై అనుమానాలైతే మాత్రం వ్యక్తమవుతున్నాయి. మరోవైపు భూమన కరుణాకర్ రెడ్డి ఇమేజ్ ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరోవైపు జగన్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల ఇంపాక్ట్ ఆ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ హయాంలో తిరుపతిలో అభివృద్ధి కూడా జరిగింది. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తిరుపతి నియోజకవర్గంలో వైసీపీ, జనసేన మధ్య టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. అయితే జనసేనకు స్వల్ప ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.